ఓకే సార్. ఫైనల్‌గా ఇంకోటి ఈ సినిమాకి మొదట హీరోగా అనుకున్నారు అల్లు అర్జున్ గారిని. అది మనం వార్తల్లో కూడా చూసాం. సో, అల్లు అర్జున్ గారికి కన్ఫర్మ్ అయిపోయారని చెప్పేసి వినిపించింది. తీరా చూస్తే మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి రూమర్స్ వచ్చేసాయి. లేదు ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ గారి దగ్గరికే వచ్చిందని ఇలా అల్లు అర్జున్ గారా? ఎన్టీఆర్ గారా? అన్న చర్చ విపరీతంగా జరిగింది. సో, నిన్నటికి ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది ఎన్టీఆర్ గారని చెప్పేసి. అయితే ఇప్పుడు కంపారిజన్స్ మొదలుపెట్టేసారు. అంటే కార్తికేయ స్వామి పాత్రలో ఎన్టీఆర్ గారు యాప్ట్ అవుతారా? అల్లు అర్జున్ గారు యాప్ట్ అవుతారా? ఈ స్టోరీని మిస్ చేసుకొని అల్లు అర్జున్ గారు తప్పు చేస్తారా? ఇటువంటి డిస్కషన్స్ మొదలైపోయాయి సార్. సో, మీరు ఎలా చూస్తారు? ఇద్దరు హీరోలు ఈ పాత్రలో ఎవరు బాగా యాప్ట్ అవుతారు? ఎవరు బాగా చేసుండేవారు? ఒకేలా మీ ఒపీనియన్‌లో చెప్పండి సార్. యాప్ట్ ఎవరు అవుతారన్నది ఆ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ చేయాల్సిన పాత్ర అని ఒక చర్చ వచ్చింది. అవును. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక సినిమా, ఒక కథ అనుకున్నప్పుడు అనేక మంది హీరోల పేర్లు పరిశీలిస్తారు. ఎందుకంటే మనకు ఉన్న హీరోలే 8 మంది లేదా 10 మంది. 10 మందిలో వాళ్ళకి అవైలబిలిటీ ఎవరు ఉంటారు, ఈ క్యారెక్టర్ ఎవరు బాగా చేయగలరని మనకంటే వాళ్ళు బాగా గెస్ చేయగలుగుతారు. ఎందుకంటే సినిమా మీద 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నప్పుడు అంత త్వరగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. ఉదాహరణకు అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప 2 తర్వాత ఆయన ఆలోచన విధానం మారింది. పుష్ప 2కి వచ్చిన రెవెన్యూ, ఆ పుష్ప 2కి వచ్చిన పేరు వల్ల ఆయన ఆ స్థాయి తన తదుపరి సినిమాను కూడా ఆ స్థాయిలో ఆ మాస్ ఓరియంటేషన్ సినిమా చేయాలనుకున్నాడు. అందువల్ల అటువైపు ఆయన మొగ్గు చూపుంటాడు. అదే టైంలో అల్లు అర్జున్తో చేయాల్సిన సబ్జెక్టు వేరే అయి ఉండొచ్చు. అది ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేకల్లా మరో సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. లేదా వాళ్ళే మ్యూచువల్గా మాట్లాడుకొని ఇది ఎన్టీఆర్కి అయితేనే బాగుంటుంది, ఎన్టీఆర్ అయితే నేపథ్యం ఉంది, వారి తాతగారు పురాణ పాత్రలు రాముడు, కృష్ణుడు ఇలా అనేక మహానుభావుల పాత్రలు పోషించి అద్భుతంగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల చేత ఆరాధించబడుతున్నాడు. కాబట్టి అలాగా ఎన్టీఆర్ అయితేనే దీనికి తగిన వాడు అని త్రివిక్రమ్ కానీ ఆ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ కానీ ఉంటారు. ఒక సందర్భంలో అన్నమయ్య తీసినప్పుడు కె రాఘవేంద్రరావు గారు అన్నారు, అన్నమయ్య అంటే కూడా భక్తుడు క్యారెక్టర్. అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావు అంటే నాగార్జున ఫాదరు చేసిన సినిమాలు ఇందాక చెప్పాను కదా, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, చక్రధరి, ఇవన్నీ భక్తుని పాత్రలు. ఆ నేపథ్యం ఉంది కాబట్టి అన్నమయ్య పాత్రను నాగార్జున చేత చేయించడానికి రాఘవేంద్రరావు మొగ్గు చూపాడు. ఆడియన్స్లో ఆ ఫీల్ ఉంటుంది, తండ్రి అలాంటి భక్తి పాత్రలు చేశాడు, కొడుకు కూడా అలా చేస్తే బాగుంటుందని. ఆ విధంగానే ఎన్టీఆర్కి ఆ నేపథ్యం ఉంది, మిగతా హీరోలు ఎవరికి లేదు. కాబట్టి ఎన్టీఆర్ ఎంపిక సరైనదే. ఈ అభిమానులు అంటారా ఇది అల్లు అర్జున్ బాగుంటుందా, ఎన్టీఆర్ బాగుంటుందా అనేది సహజంగా వాళ్ళకు కొంత టైం పాస్ కావాలి. కాబట్టి బస్సుల్లోనో బస్ స్టాండ్లో ఉన్నప్పుడు మొబైల్ చేతిలో ఉంటుంది కాబట్టి ట్వీట్లు కానీ పోస్టులు కానీ పెట్టాలి. కాబట్టి వాళ్ళకి ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేయనియండి దాన్ని. ఓకే, అది సార్. ఇంకోటి సార్, రాజమౌళి గారు బాహుబలి సినిమాతో పాండ్యన్ మార్కెట్ని సెట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అంటే వేరే డైరెక్టర్స్, హీరోస్ చేసిన సినిమాలన్నీ కూడా ఆ రికార్డులకు సంబంధించి తీసుకురావడం చూసాం వాళ్ళ సినిమాల్ని. ఇప్పుడు అదే రాజమౌళి గారు వారణాసితో ఒక గ్లోబల్ స్థాయిలో రికార్డులను సెట్ చేయడానికి వారణాసిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ఈ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని తీసుకెళ్తారా, లేకుంటే పాండ్యన్ సినిమాని మార్కెట్లో ఉంచుకొని సినిమాని తీసుకెళ్తారా? ఎందుకంటే ఇది ఒక ఆప్షన్ వారణాసితో సెట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ రికార్డుల మీద కన్నేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు తెలుగు సినిమాను పాన్ ఇండియా అని ముద్ర వేసి ఇండియాకు మాత్రమే పరిమితం చేయడం సబబు కాదు. ఎందుకంటే మన ప్రతి సినిమా ఓవర్సీస్ మార్కెట్ అంటూ ప్రత్యేకంగా ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. RRR సినిమా అంతకంటే ఇంకా కొత్త మార్కెట్ని క్రియేట్ చేసుకుని అంత ముందుకు వెళ్ళింది. చాలా ప్రాంతాల్లో సినిమా ప్రదర్శింపబడింది, ఏకంగా ఆస్కార్ వరకు వెళ్ళింది, ఆస్కార్ కూడా వచ్చింది. అంటే ఒక ఇండియన్ లేదా ఒక తెలుగు హీరోలు చేసే డ్యాన్సు ఆస్కార్ వేదిక మీద కూడా ప్రదర్శింపబడి పురస్కారం కూడా అందుకుంది. అంటే తెలుగు సినిమా ఆల్రెడీ గ్లోబల్ స్థాయికి ఎప్పుడో వెళ్ళిపోయింది. RRRలో ఉన్నది ఎవరు? ఎన్టీఆర్. కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో చేస్తే హీరో ఆల్రెడీ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయమైన వాడు. ఏమాత్రం అవకాశం ఉన్నా లేదా అవకాశం లేకున్నా అవకాశం క్రియేట్ చేసుకొని ఈ సినిమా కూడా అంతర్జాతీయ మార్కెట్కు తెచ్చుకోవాలని, ఆ మార్గంలో వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటారు. దానికి లెక్కల అవసరం లేదు. ఇప్పుడు ఇది హాలీవుడ్లో రిలీజ్ చేయాలి కాబట్టి 2 సీన్లు ఎక్కువ తీయాలి, ఆస్ట్రేలియాలో రిలీజ్ చేయాలి కాబట్టి 2 సీన్లు తక్కువ చేయాలి అంటూ ఉండదు కదా. ఆయన పరిపూర్ణంగా ఎలాంటి సినిమా తీస్తాడో ఆ సినిమానే ప్రపంచ ప్రేక్షకుల ముందు ఆయన తీసుకెళ్తాడు. ఖచ్చితంగా వారణాసి తర్వాత
మనకు ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్తాయి. ఆ స్థాయి హీరోలు మనకు ఉన్నారు అని కూడా ఈ సినిమాలతో ప్రూవ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.